డాక్టర్ ఎం సుగుణారావు గారు అందించిన ప్రేమ సందేశం. మనుషులు వస్తారు వెళ్తారు, అయితే వేలాది ఏళ్లుగా నక్షత్రంలా నిలిచి ఉండేది సత్యమే. నేనే మార్గం, సత్యం, జీవం అంటూ తన పేరుతోనే ఒక శకానికి నాంది పలికారు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార మెరిసింది. అది నేటికి సత్యంగా నిలిచింది. సత్యాన్ని అనుసరించండి, ఆ సత్యమే మిమ్మల్ని సర్వస్వతంత్రులను చేస్తుంది అని బలంగా చెప్పిన ఆయనే యేసుక్రీస్తు. క్రీస్తు చూపిన సత్యమార్గం పేరే ప్రేమ. అలా విశ్వమంతటికీ ప్రేమను పంచి తన జీవితాన్ని సందేశంగా ఇచ్చిన ఆయన పుట్టింది పశువుల శాలలో, పడుకోబెట్టింది పశువుల తొట్టెలో. ఆయన పుట్టిన ఆ ప్రదేశం ఆవాసయోగ్యం కాదు. మలినమైన మనసులు ఉన్న మనుషులకు అది సంకేతం. ఆ మనుషులను మహోన్నత మనస్కులుగా మార్చడానికి తన పుట్టుకతోనే ఒక సందేశం అందించారు. క్రీస్తు పుట్టిన విషయం ముందుగా తెలిసింది అమాయకులైన గొర్రెల కాపరులకు. ఆయన తన శిష్యులకు తప్పిపోయిన గొర్రెపిల్ల కథ చెప్పేవారు. ఆ కథలో కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. మందలోని ఒక గొర్రె తప్పిపోయినప్పుడు మిగతా గొర్రెలన్నింటినీ వదిలి దానికోసం కొండలు, గుట్టలు, వాగులు వెతుకుతాడు. దొరకగానే దాన్ని భుజం మీద ఎక్కించుకుని ఆనందపడతాడు. అలా తప్పిపోయిన గొర్రెల వంటి మనుషుల్ని వెతికి రక్షించడానికే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చారు. సమాజం వెలివేసిన కుష్ఠరోగుల్ని తాకి మానవత్వపు స్పర్శ గురించి లోకానికి చాటి చెప్పారు. పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపే ఆనాటి మత పెద్దల అమానుష చర్యను ఖండించారు. పాపం చేయని వారే మొదటి రాయి విసరాలంటూ తీర్పు చెప్పారు. మంచివారిని, చెడ్డవారిని, పతితులను, పవిత్రులను సమదృష్టితో చూడమనే తన సత్య మార్గాన్ని ప్రబోధించారు. యేసు జన్మస్థలం బెత్లెహేమును దర్శించడానికి ఇద్దరు మిత్రులు బయలుదేరారు. దారిలో వారికి గాయాల పాలైన ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. ఆ ఇద్దరిలో మొదటి మిత్రుడు గాయపడిన ఆ బాటసారికి చికిత్స చేస్తూ ఉండిపోయాడు. రెండో మిత్రుడు అతన్ని వదిలి బెత్లెహేము వైపు సాగిపోయాడు. బెత్లెహేములో అతడికి క్రీస్తు తను వదిలి వెళ్ళిన మిత్రుణ్ణి హత్తుకుంటున్న దృశ్యం కనిపించింది. ఆ మిత్రుడు బెత్లెహేము సందర్శన పూర్తి చేసుకొని తిరిగి వచ్చేసరికి తన మిత్రుడు ఆ క్షతగాత్రుడికి సేవ చేస్తుండడం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతడికి దయగల హృదయమే దేవుడి మందిరం అనే సత్యం బోధపడింది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని క్రీస్తు బోధించిన విశ్వప్రేమలోని అంతరార్థం అదే. ప్రేమ సహిస్తుంది, దయ చూపిస్తుంది, అంతేకాని అమర్యాదగా నడుచుకోదు. స్వప్రయోజనం చూడదు, అపకారాన్ని తలపెట్టదు, దుర్నీతికి సంతోషపడదు. ప్రేమకు నిరీక్షించే శక్తి ఉంటుంది. అదొక్కటే